నమస్తే అండి అందరికీ. నిన్న వంగినపూడి బీచ్ వెళ్ళాం కదండీ! అక్కడ పిల్లలు నీళ్ళల్లో కొంచెంసేపు సరదాగా ఆడుకున్నారండి. తర్వాత ఇట్లా గవ్వలు ఏరుకున్నారు. ఈ గవ్వలను ఇంటికి తీసుకొచ్చి వాటర్‌లో క్లీన్ చేద్దామని చెప్పి ఒక మగ్గులో వాటర్ పోసి అందులో వేసేశారు. అందులో ఒకటి కదులుతూ ఉంది ఇట్లా. నాన్న అదేంటో కదులుతుంది, అందులో ఏదో ఉన్నట్టుంది చూడమని చెప్తే ఈయన అది చూసి అదొక టైప్ ఆఫ్ క్రాబ్ అమ్మా అన్నారు. కానీ మేము అక్కడ కవర్‌లో వేసినప్పుడు అసలేమీ కనిపించలేదు. గవ్వలాగే ఉంది నాన్న అందుకే వేసామని చెప్పారు. అది నీళ్ళల్లో ఉంటేనే బయటకొస్తదనుకుంటా అండి. అందుకే అప్పటి వరకు బయటికి రాలా. నీళ్ళల్లో ఎయగానే అలా బయటకొచ్చింది. కానీ చూడ్డానికి అసలు వెనకంతా గవ్వండి. బయటికి మాత్రమే కొంచెం కనిపిస్తుంది. తేలుకున్నట్టు ఏదో కూరల్లాగా, కొమ్ముల్లాగా ఉన్నాయి. భయమేసేటట్టు చూడ్డానికి. దాన్నైతే టచ్ చేయలేదండి. పిల్లలు నాన్న అది మాకు తెలియక తీసుకొచ్చాం కదా! దాన్ని మళ్ళీ వాటర్‌లోనే వదిలేద్దామని చెప్పారు. దాన్ని వాళ్ళ నాన్నగారే జాగ్రత్తగా చివరన పట్టుకొని ఒక కవర్‌లో వేసుకొని మేమున్న ఏరియాలో మా ఇంటికి దగ్గరలో ఒక కృష్ణానది కాలువ ఉందండి. ఆ కాలువలో తీసుకెళ్ళి జాగ్రత్తగా వేసొచ్చారు. కానీ ఎప్పుడు మేమైతే చూడలేదు ఇట్లాంటిది. మీరేమన్నా చూసుంటే దీని పేరు తెలిస్తే కమెంట్ చేయండండి. ఇలా తీసుకెళ్ళి జాగ్రత్తగా నీళ్ళలో పడేసొచ్చారండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.